ఢిల్లీలో ప్రతిపక్షాల ధర్నాను బీజేపీ అడ్డుకోవడం దారుణమన్నారు కాంగ్రెస్ నేతలు. దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి ఆరోపించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న నేతలను అరెస్టు చేయడం సరికాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వీళ్ళు దేశాన్ని ఏం బాగు చేస్తారు? వాళ్ళ దొంగతనాన్ని ఆపుకునేదానికి, కప్పిపెట్టేదానికి ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. వీళ్ళు ఎంత మమ్మల్ని నొక్కదలుచుకున్నారో అంత బలం పెరుగుతుందని నేను చెప్తున్నా. ఇట్లా బీహార్ లో 60 లక్షల మంది ఓట్లు తీసేస్తే మేము అడగొద్దా? ఏం మాట్లాడుతున్నారే పనికిమాలిన ఓటు చోరు మీద, ఓట్లకు సంబంధించిన ఓటర్ లిస్టు అవకతవకల మీద ఒక ఆటం బాంబులాగా వాస్తవాలను పేలిస్తే జీర్ణించుకోలేని బీజేపీ దాన్ని నిరసన చెప్పేటువంటి అవకాశాన్ని కూడా కాలరాస్తూ రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఖార్గే గారిని, మిగతా విపక్ష ఎంపీలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అణిచివేత, ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించే పనులు చేయడం ద్వారా గొప్పగా మేమేదో విజయాన్ని సాధించడం అనుకుని రాక్షసానందం పొందడం సరికాదు. అమిత్ షా, నరేంద్ర మోడీలకు, బీజేపీ ప్రభుత్వానికి అని సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రీ ప్లాన్డ్గా బీజేపీ మోడీ ప్రభుత్వం ఈ ఎస్ఐఆర్ మీద చర్చ చేయడానికి భయపడి అసలు చర్చ జరగకుండా ఈ పార్లమెంటు పెట్టాము. కాంగ్రెస్ పార్టీ, ఇండియా బ్లాక్ మరి చర్చ జరగని లేదని చెప్తున్నారు.